కిడ్నాప్ టాస్క్ షేర్ల బదిలీకి ఫోర్స్ అట టాస్క్ ఫోర్స్ వెలుగులోకి రాధాకిషన్ అండ్ కో దందా హెల్త్ కేర్ సంస్థ యజమాని అపహరణ టాస్క్ ఫోర్స్ ఆఫీసులో నిర్బంధం స్వయంగా డీజీపీ ఫోన్ చేసినా తప్పుదోవ పట్టించిన పోలీసులట బెదిరించి షేర్లు బదిలీ చేయించిన వైనం 2018 నవంబర్లో ఘటన మీడియాకు చెప్తే చంపేస్తామని బెదిరింపులు ఫోన్ ట్యాపింగ్ అరెస్టులతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు రాధాకిషన్ గట్టుమల్లు ఎస్ఐ మల్లికార్జున్ షేర్లు బదిలీ చేయించుకున్న దుండగులపై కేసు నమోదైందట ట్యాపింగ్ పై ఈడీకి హైకోర్టు లాయర్ ఫిర్యాదు ముగిసిన రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ మీరెల్లర్రా మీరు చేసిన అరాచకాన్ని పాపాలు వాడు కేసీఆర్ ను చూసుకొని ఎగిరితిరి వాడు తొంటిరిగి పడే మీ పని కాబట్టి ఎల్లకాలం ఉండదురా అంటే ఇట్లా ఉండదురా ఈ కాలం ఉండదురా ఎల్లప్పుడు నడవదురా అంటే ఇనకపోతే చేతులున్నారు ఒక్కడన్నా అస్సలే ఈ గట్టుమల్లు వీళ్ళు చేసే అరాచకాలు గతంలో వీడియో చేసిన చూడరు ఎట్లుంటుందో ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అండ్ కో కిరాయి గూండాల్లా కిడ్నాప్లు వసూళ్లు చేయించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ లో కంపెనీని స్థాపించి ఒక్కో మెట్టు పైకెదుగుతున్న వ్యాపారిని అదాపాతాలానికి తొక్కేశారు అతన్ని కిడ్నాప్ చేసి కంపెనీ షేర్లన్నింటినీ బదలాయించి వదిలిపెట్టారు ఈ వ్యవహారంలో ఏకంగా డీజీపీనే తప్పుదోవ పట్టించారు విషయాన్ని మీడియాకు చెప్తే చంపేస్తామని బాధితుడిని బెదిరించారు రాధాకిషన్ అరెస్టుతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు పోలీసుల కథనం ప్రకారం మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి 2011లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 72లో క్రియా హెల్త్ కేర్ కంపెనీని నెలకొల్పారు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య కేంద్రాలు అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ బాధ్యతని కంపెనీయే నిర్వహించేది ఇంతింతై వటుడింతై అన్నట్టు కంపెనీ 250 కోట్ల టర్నోవర్ కు చేరడంతో వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గోపాల్ రాజ్ నవీన్ రవి అనే వ్యక్తులు భాగస్వాములుగా చేర్చుకున్నారు బాలాజీ అనే వ్యక్తిని సీఈఓగా నియమించుకున్నారు 2018 వరకు అంతా సవ్యంగానే సాగిన క్రియా హెల్త్ కేర్ దినదినాభివృద్ధి చెందుతుండడం యూపీలోనూ టెండర్లు వేసేందుకు వేణుమాధవ్ సిద్ధమవడంతో భాగస్వాముల నుంచి ఒత్తిడి వచ్చిందట వీడు లుచ్చనా కొడుకు వీడిని ఒకసారి జూమ్ పెట్టా కాకిరి చూంచురి నోట్లే బతుకు ఎందుకు బతుకున్నారు ఆయనతో అలా చెంచలు కూడా జైలేమన్నా చూసుకొని సావసు దొంగనా కొడక నన్ను ఎవ్వడేం చేయాలని అనుకోండి.